किं ज्योतिस्तव भानुमानहनिमे रात्रौ प्रदीपादिकं स्यां देवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चतुष्पक्ष्य निमीलादिसमये किं दीर्घयो दर्शने किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि ప్రభో. ఇది గురు శిష్యుల సంభాషణ రూపంలో వేదాంత సారాన్ని మొత్తాన్ని ఆది శంకరాచార్యులు ఈ ఏకశ్లోకి ద్వారా చెప్పారు సార్. విషయ జ్ఞానం ఎలా కలుగుతుంది అనే ప్రశ్నకి ఆ, పగలు సూర్యుని ద్వారా, రాత్రి దీపచంద్రాదుల ద్వారా అని శిష్యుడు సమాధానం చెప్తాడు. వాటిని చూసేదేది అనే ప్రశ్నకు నేత్రం అనే సమాధానం వస్తుంది. నేత్రాలు మూసుకున్నప్పుడు చూసేదేది అంటే బుద్ధి అని సమాధానం చేస్తుంది. మరి ఆ బుద్ధిని చూసేదేది అని ప్రశ్నిస్తే ఆత్మ అని జవాబిస్తూ నేను ఆత్మనయ్యున్నాను ప్రభు అని శిష్యుడు వందన సమర్పణతో శ్లోకం ముగుస్తుంది సార్. ఇది పంచతంత్రంలోంచి అండి, ఇది విష్ణుశర్మ గారిది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రద్వద్దాద నమాప్నోతి ధనాధర్మం తతఃసుఖం. దీని అర్థం వచ్చి విద్య మనిషికి వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత కలుగుతుంది, అర్హత వల్ల ధనం లభిస్తుంది, ధనం ద్వారా ఆచరించగలుగుతాం, ధర్మం వల్ల నిజమైన సుఖం లభిస్తుంది. ఇది 6వ శ్లోకం అండి భర్తృహరి సుభాషితాల్లో. ఇవి చదవడంలో నా ఉద్దేశం ఏమిటంటే, నేను ముందు మీకు శ్లోకం చదువుతాను, తర్వాత దాని పదాలని ఎలా విభజిస్తామో చెప్తాను. నేను ఎలా చేస్తున్నాను అనేది జస్ట్ గమనించి వదిలేయండి. ఇది నేను ఇలాగ ఈ 100 శ్లోకాలు మనం చదవగలిగేటప్పటికీ ఏ కొత్త శ్లోకాన్ని చూసినా మీరు పద విభజన చేసుకోగలుగుతారు. ఈ 6వ శ్లోకం భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి నీతి శతకంలోది. వ్యాలం బాలం రుణాల తంతుభిరసౌ రోద్ధుం సముజృంభతే క్షేత్రం వజ్రమణీం శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతే మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే గీహతే నేతుం వాంఛతి యః ఖలాన్ పతి సతాం సూక్తైః సుధస్యాందిభిః. ఇప్పుడు చూడండి, దీన్ని విడదీస్తే వ్యాలం బాలాం మృణాల, ఇక్కడ చూడండి బాల మృణాల తంతుభిః అసౌ రోద్ధుం సముజృంభతే. నేను ఎలా విడదీశాను మీరు గమనిస్తూ ఉండండి అంతే. వ్యాలం బాలం మృణాల తంతుభిః అసౌ, తంతుభిరసౌని తంతుభిః అసౌ అని విడదీశా. రోద్ధుం సముజృంభతే క్షేత్తుం వజ్రమణీం శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతే మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధేః ఈహతే నేతుం వాంఛతి యః ఖలాన్ పథి సతాం సూక్తైః సుధా స్యాందిభిః. ఇది ఇలా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకోండి. దీని అర్థం ఎంత సింపుల్ గా ఉంటుందంటే, మీకు యహ ఎవరైతే, ఖలాన్ పథి, ఖలాన్ అంటే కలుడు అంటే మనం తెలుగులో కూడా మాట ఉంది మనకి, దుర్మార్గుడు దుష్టుడు అన్నమాట. ఖలాన్ అంటే బహువచనంలో ద్వితీయ ప్రయోగం. దుర్మార్గులని కూడా సతాం సూక్తైః అంటే అన్ని కూడా మంచి మాటలతోటి, సుధాస్యాందిభిః, స్యందనము అంటే చెమ్మటం అండి, సుధా అంటే అమృతం, అమృతం నుండి మంచి పలుకులని చిందించడం ద్వారా, ఆ మంచి పలుకులు అనే చినుకులతోటి, ఖలాన్యపి ఖలాన్ పథి, ఖలాన్ అంటే దుర్మార్గుల్ని కూడా, పథి అంటే మార్గం, పథము అంటే మార్గం. చూడండి అన్ని తెలుగు మాటలే, మన తెలుగులో ఉన్నవే. పథం అంటే మార్గం, పథి అంటే మార్గమునందలికి, మార్గములోనికి, అంటే మంచి మార్గములోనికి, నీతుం తీసుకురావడానికి, వాంఛతి కోరుకుంటాడు. ఇక్కడ అసౌ ఆడు, అతడు, అసౌ అంటే అతడు అని, హి అనే దానికి ఇదొక అదస్సు అని ఒక శబ్దం ఉంది, మూల శబ్దం. అసౌ అంటే ఇది కూడా సహా అనే అర్థం అంతే. అతడు అంటే ఇలా చేయదలుచుకున్నవాడు, అంటే అమృత బిందువుల వంటి పలుకుల్ని చిలికిస్తూ దుర్మార్గుల్ని కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలి అని అనుకునే అసౌ అతడు
ఎలాంటి వాడంటే బాలం మృణాల బాలం మృణాలము అని అంటే తామర తూడు అండి. బాల అంటే లేతని, టెండర్ లోటస్ కాడ అనమాట. అంటే చాలా లేత తామర తూడు తంతుభి, తామర తూడుల యొక్క తంతువులు అంటే దారాలు అన్నమాట. దాని యొక్క పొరలతోటి వ్యాలం, వ్యాలం అంటే మదగజం. నేను అన్నది ఇదే, కొన్ని మాటలు మనకు తెలియకపోవచ్చు, తెలుసుకుందాం. వ్యాల అంటే మదగజం అంటే పిచ్చెత్తిన ఏనుగు అన్నమాట, పొగరబోతు ఏనుగు. ఇది ద్వితీయాలో వ్యాలం, ఏనుగుని ఈ బాలమృణాల తంతువులతోటి అంటే లేత తామర తోళ్లతోటి రోద్ధుం బంధించేద్దామని సముజృంభతే ప్రయత్నం చేస్తున్నట్టు, దానికి తలపెట్టినట్లు. ఏదే దుర్మార్గుల్ని మంచి పదంలో పెట్టడానికి మంచి మాటలు చెబితే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇంకా ఏం చెప్పాడంటే పోలిక, వజ్రమణి అంటే వజ్రాల్ని మణుల్ని అంటే ఈ గట్టి ఆ వీటిని, ఈ రాళ్ళని శిరీష కుసుమ ప్రాంతేన, శిరీషం అంటే అదొక పుష్పం, శిరీష పుష్పం. శిరీష ఒక వృక్షం, అది ఒక పుష్పం అనమాట. అది శిరీష పుష్పం, కుసుమము అంటే పుష్పం. ప్రాంతేన అంటే దాని రేకులతోటి, దాని లేత చిగురులతోటి వజ్రమణి అంటే వజ్రాల్ని ఛేదించడానికి సన్నహ్యతే ప్రయత్నించడం వంటిదే. ఇంకా ఏం చెప్తున్నాడు, మధుబిందునా అంటే మధువు అంటే తేనె, ఒక తేనె బిందువుని చిలకరించి క్షారాంబుదేహే, క్షారము అంటే ఉప్పనితనము, సెలైనిటీ. క్షార అంబుదేహే అంటే ఉప్పగా ఉండే సముద్రంలో నీటిని అంతటిని మధుబిందున ఒక తేనె చుక్క వేసి మాధుర్యం రచయితం, మాధుర్యం తీయగా రచయితం చేసేయటానికి ఈహతే కోరుకునేవాడు లాంటి వాడు. ఇది ఒక దుర్మార్గుని మంచి మాటల ద్వారా మంచి మార్గంలో పెట్టాలి అంటే ఇగో ఇలాంటి ప్రయత్నాలన్నీ నిజమైన రోజున మాత్రమే ఇది జరుగుతుంది. అంటే ఒక దుర్మార్గుడికి మంచి మాట చెప్పడం అనేది అంత కష్టము అనేది. సుభాషితాలు చెప్పే వాళ్ళ వేదన ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా బేసిక్ గా కొట్టేస్తారు తప్ప ఎవరో ఆచరణలోకి తీసుకురారు. ఇప్పుడు మనం మన లెసన్ లోకి వెళ్ళిపోదామండి. అహం అధ్యాపకః అస్మి, యూయం వైద్యాః స్థా, ఆవాం మిత్రే స్వః. సెకండ్ వచ్చేసి త్వం ఛాత్రః అసి, వయం ఛాత్రాః స్మః, యువాం ఛాత్రే స్థః. అహం వైద్యః అస్మి, వయం రాజపుత్రాః స్మః, తే కన్యే స్తః. వండర్ఫుల్. త్వం రుగ్ణః అస్మి, తాః బాలి. మళ్ళీ చదువు. త్వం రుగ్ణః అస్మి. త్వం ఏ పురుషం? త్వం వచ్చేసి అసి, అసి అసి అసి. యా, ఓకే. తాః బాలికాః సంతి, తౌ బాలౌ స్తః. అహం సేవకః అస్మి, యూయం అర్చకాః స్థా, ఏతౌ నృపౌ స్తః. అహం ఛాత్రా అస్మి, తాః మహిళాః సంతి, తౌ సచివౌ స్తః. త్వం సేవకః అసి, తే ధనికాః సంతి, ఏతౌ వానరౌ స్తః. అహం అధ్యాపికా అస్మి, ఏతే అధ్యాపకాః సంతి, ఆవాం ధనికౌ స్వః. త్వం బాలకః అసి, ఆవాం ఛాత్రౌ స్వః. సా బాలికా అస్తి, యూయం రజకాః స్థా. త్వం బాలికా అసి, వయం కృషకాః స్మః. యువాం ధనికౌ స్తః, తే మహిళే స్తః. నా ఒత్తు తగదు. తాః అధ్యాపికాః సంతి, తే
సుందర్యౌ స్థః సా రుగ్నా అస్తి యూయం వృద్ధాః స్థః. మీ వహ మహ అంటే ఉత్తమ పురుషంలో ఉండే శబ్దాలు మాత్రం ఉత్తమ పురుషంలో ఉండే క్రియారూపాల్ని ఎలా వాడాలో అది మాత్రం చూపించాడు. ఉదాహరణకి పఠ్ అనే ధాతువుని తీసుకుంటే పఠామి, పఠావహ, పఠామహ, ఇది మనకు తెలుసు, పైన అలాగూ చేశారు కదా మీరు. అంచేత సింగులర్ లో ఈ పఠామి అనేటువంటి ఆమి, వహ, మహ అనేటటువంటి ఎందులో వస్తాయి? ఉత్తమ పురుషులో వస్తాయి. ఉత్తమ పురుషులో మీకు మూడు శబ్దాలు ఉంటాయి అని చెప్పాను. అహం ఇన్ సింగులర్ నంబర్, ఆవాం ఇన్ డ్యూవల్ నంబర్, వయం ఇన్ ప్లూరల్ నంబర్. ఓకేనా? అహం పఠామి, ఆవాం పఠావహ, వయం పఠామహ. ఇక్కడ మీకు వేరు వెర్బులు వాడాడు. అంటే అర్థం ఏమిటి? మీకు ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఏ లాట్ ఆఫ్ వొకాబులరీ టు యూ. యువర్ వర్డ్ బ్యాంక్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎగ్జాస్టివ్లీ. గుర్తుపెట్టుకోండి, చాలా మాటలు నేర్చుకుంటున్నారు. అవసరమైనప్పుడు వీటిని మీరు ఉపయోగించగలగాలి, గుర్తుపెట్టుకోవాలి, అలవాటు అయిపోతాయి. అందుకని చదివిస్తున్నాడు కనుక ఇది చూడండి. ఇలాగే ఇక్కడ ఉత్తిష్టామి అంటే లేవటం, ఈ గెటప్ అని. అహం ఉత్తిష్టామి, ఆవాం ఉత్తిష్టావహ, వయం ఉత్తిష్టామహ. అలాగే నమామి అంటే నమస్కారం చేయటం. అహం నమామి, ఆవాం నమావహ, వయం నమామహ. సో అన్ని కూడా ఇక్కడ మీ, వహ, మహ అని ఉంటాయి. అహం చదువు. అహం ఆవాం వదావహ, వయం వదామహ. కరెక్ట్. నెక్స్ట్ అహం పఠామి, ఆవాం పఠామహ, ఆవాం వయం పఠావహ, ఆవాం పఠావహ, పఠావహ, వయం పఠామహ. అహం లిఖామి, ఆవాం లిఖావహ, వయం లిఖామహ. అహం క్రీడామి, ఆవాం క్రీడావహ, వయం క్రీడామహ. అహం గచ్చామి, ఆవాం గచ్చావహ, వయం గచ్చామహ. అహం ఖాదామి, ఆవాం ఖాదామహ, వయం ఆవాం ఖాదావహ, మీ, వహ, మహ. ఖాదామహ. అది కరెక్ట్. అహం ఖాదావహ, వయం ఖాదామహ. అహం పిబామి, ఆవాం పిబావహ, వయం పిబామహ. అహం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ వెర్బ్స్ అన్నింటికి అర్థాలు తెలుసు కదా, మీకు అర్థం తెలుసును కదా. తెలియకపోతే తెలుసుకోవాలి మనం మాటకు అర్థం. మీకు ఇవన్నీ వెర్బులకు అర్థాలు తెలుస్తున్నాయి కదా. పిబామి అంటే మీనింగ్ సార్. పిబామి అంటే మీనింగ్ తెలియకపోతే అడగాలి. అదే పిబామి అంటే డ్రింకింగ్. కరెక్ట్. అహం పిబామి, ఐఆమ్ డ్రింకింగ్ అని అర్థం, లేదా ఐ డ్రింక్ అని అర్థం అనమాట. అహం ఖాదామి, ఐ ఈట్. అహం గచ్చామి, ఐ గో. అహం క్రీడామి, ఐ ప్లే. అహం లిఖామి, ఐ రైట్. అలా అనమాట. ఓకే, ఇంక చదవండి. అహం పతామి అంటే నేను పడుతున్నాను అనా? యు ఆర్ రైట్. పతతి అంటే పడడం. పత్ ధాతువు అక్కడ. పతతి అనేది థర్డ్ పర్సన్ లో వస్తుంది, పతామి అనేది ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుషులో వస్తుంది అనమాట. పతసి అని మధ్యమ పురుషంలో వస్తుంది. పతసి, పతథ, పతథ అని అక్కడ వస్తాయి. ఇక్కడ పతామి, పతావహ, పతామహ అని వస్తుంది. ఇట్లా పతతి అంటే పడటం, ఫాల్. అహం పతామి అంటే ఐ ఫాల్. అహం భ్రమామి, ఆవాం భ్రమావహ, వయం భ్రమామహ. భ్రమామి అంటే ఐ వాండర్, ఐ టూర్ అని అర్థం, తిరగడం అనమాట, భ్రమించడం. రైట్. తర్వాత అహం పృచ్ఛామి, ఆవాం పృచ్ఛావహ, వయం పృచ్ఛామహ. మీరు పృచ్ఛామి అంటే స్మరామి. ధాతువు ప్రచ్ అనేది ధాతువు, అందులోంచి పృచ్ఛతి అంటే ఆస్కింగ్, అడగటము అనమాట. అహం పృచ్ఛామి, ఐ ఆస్క్, ఐఎమ్ ఆస్కింగ్ అని అర్థం అనమాట. ఓకే, తర్వాత అహం స్మరామి. అహం స్మరామి, స్మరించుకోవడం, అంతే కదా సార్ తెలుగులో మీనింగ్ కదా. అంతే. ఈ స్మరామి అనే దానికి ధాతు ఏముంటుంది ఊహించగలరా మీరు? స్మృ అనుకుంటున్నానండి. స్మృ ఇస్ కరెక్ట్. స్మృతి అని అంటాం కదా, అది కూడా అందులో నుంచి వచ్చింది అనమాట. అందులో నుంచే స్మరామి వచ్చింది. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. స్మరామి అంటే స్మరించుకోవటము. గాయామి అంటే పాడటము. గాయామి, గాయావహ, గాయామహ. హసామి అంటే స్మైలింగ్ లేదు లాఫింగ్. హసామి, హసావహ, హసామహ. పచామి, పచ్చి ధాతువు అంటే వండటము. పచామి, పచావహ, పచామహ. ధావామి అంటే రన్నింగ్. ధావామి, ధావావహ, ధావామహ.
స్నామి. స్నామి అంటే స్నానం చేస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ బాత్, ఐఎమ్ బేదింగ్. స్నామి అంటే స్నాతి, స్నాసి, స్నామి 3 పురుషాల్లో. దాన్ని బట్టి ఇక ద్వివచనం బహువచనం. తర్వాత పశ్యామి. పశ్యామి అంటే చూడటం. పశ్యామి, ఈ పశ్యామి అనే దానికి ధాతువు దృశ్య అని వస్తుంది, అదొక ప్రత్యేకమైనటువంటి ప్రయోగం అన్నమాట. పశ్యామి, పశ్యావహ, పశ్యామహ అంటే ఐ సీ, వి టు సీ, వి ఆర్ సీయింగ్ అని అర్థం అనమాట. ఆల్ ఆఫ్ అస్ ఆర్ సీయింగ్ అని. తర్వాత అహం అర్చామి. అర్చామి అంటే అర్చిస్తున్నాను లేక పూజిస్తున్నాను. అర్చామి, అర్చావహ, అర్చామహ. అలాగే అహం యచ్చామి. యచ్చామి కూడా దా అనే ధాతువులోంచి వస్తుంది. నేను ఇస్తున్నాను, ఐఆమ్ గివింగ్, ఐ గివ్. అహం యచ్చామి, యచ్చావహ, యచ్చామహ. అహం ఉపవిశామి అంటే కూర్చున్నాను అర్థం, ఐ సిట్. ఉపవిశామి, ఉపవిశతి, ఉపవిశసి. ఉపవిశామి, ఉపవిశావహ, ఉపవిశామహ. ప్రక్షాళామి అంటే ప్రక్షాళయామి. ప్రక్షాళన, క్షాళన అంటే ఏమిటి? కడగటం. ప్రక్షాళన అంటే శుభ్రం చేయడం. ప్రక్షాళయామి, ఐఎమ్ క్లీనింగ్, ఐ క్లీన్. ఆవాం ప్రక్షాళయావహ, వయం ప్రక్షాళయామః. అహం, ఆవాం, వయం. నృత్యామి, నృత్యావహ, నృత్యామః. ఇప్పుడు నేను పైన చెప్పినట్లే ఇక్కడ ఖాదామహ ఇచ్చాడు కనుక ఇక్కడ ఏమొస్తుంది? ఖాదామి, ఖాదావహ, ఖాదామః. ఇక్కడ పాఠయావహ అని ఇచ్చాడు కనుక ఇక్కడ ఏమొస్తుంది? చెప్తారా ఎవరన్నా? ఇక్కడ ఏమొస్తుంది? పాఠయామి పాఠయామి. పాఠయామి పఠామికి పాఠయామికి తేడా ఏమిటి? అహం పాఠయామి, నేను బోధిస్తున్నాను. పాఠయామి అంటే బోధించడం, చెప్పడం. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను అన్నమాట. ఇక్కడ అహం పఠామికి నేను ఏమనాలి? అహం పాఠయామి, త్వం పఠసి అని అంటాం అన్నమాట. ఓకేనా? లేదు అహం పాఠయామి, వయం పాఠయామహ, మనందరం కలిసి చెప్పుతున్నాము. లేదు వయం పఠామహ, మనందరం కలిసి చదువుతున్నాము, అట్లా అన్నమాట. ఇచ్చామి అంటే ఇచ్చావహ, ఇచ్చామహ. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రాసేయచ్చును. ఇక్కడ చూడండి, ఇందాకనేమో ఉత్తమ పురుషులో చెప్పాడు, ఇక్కడ వర్తమాన కాలే మధ్యమ పురుషే క్రియాపదాని. ఇక్కడంతా మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం చూస్తున్నవన్నీ కూడా ఇంచుమించుగా కాదు, మొత్తం ప్రథమ విభక్తిలోనే చూస్తున్నాము. తర్వాత వర్తమాన కాలంలోనే చూస్తున్నాము. ప్రజెంట్ టెన్స్ వెర్బులు ఇవన్నీ కూడా. ఇందులో మీరు పాస్ట్ టెన్స్ లో వాటికి ఇంకా మనం రాలేదు, ఓన్లీ ప్రజెంట్ టెన్స్ వెర్బే చూస్తున్నాము. అలాగే ఎందుకంటే ఐ రైట్, ఐ ఈట్, ఐ ప్లే, ఐ టాక్ అని అంటున్నాం. అందుకనే మనంతా ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలంలోనే చూస్తున్నాము. పురుషాలు అయితే 3 పురుషాలు చూసాము. విభక్తి మాత్రం ప్రథమ విభక్తి. కాలాల విభక్తులు తర్వాత పెడతాం. ఇక్కడ వర్తమాన కాలే మధ్యమ పురుషే క్రియాపదాని. ఇక్కడేం చూసాం? వర్తమాన కాలే ఉత్తమ పురుషే క్రియాపదాని. మీరు సెంటెన్స్లు ఇంకా మాట్లాడచ్చు. నౌ వీఆర్ ఇన్ దట్ స్టేజ్. చిన్నవి. వయం కిం కుర్మః. ఇప్పుడు నేను అడిగాను, వయం కిం కుర్మః. ఇందులో మీకు తెలియదు ఏం లేదు, మీరు నేర్చుకున్న భాష. వయం కిం కుర్మః, వయం పఠామః. వయం కిం పఠామః, వయం సంస్కృతం పఠామః. కః పాఠయతి, ఎవరు చెప్తున్నారు? గురూజీ పాఠయతి, గురువుగారు చెప్తున్నారు. ఇట్లా అన్నమాట. ఇట్లా మీరు సొంతంగా సెంటెన్స్ ఇంకా వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వర్తమాన కాలే మధ్యమ పురుషే క్రియాపదాని. ఇక్కడ పఠసి, పఠతః, పఠత. ఇలాగే ఉత్తిష్టసి, ఉత్తిష్టతః, ఉత్తిష్టత. ఇవి ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఇందాక ఉత్తమ పురుషే అంటే వర్తమాన కాలే ఉత్తమ పురుషే క్రియాపదాన్ని ఏమైతే చేశామో ఇవే వెర్బులు మీకు ఇక్కడ మధ్యమ పురుష రూపాలు రావాలి కనుక అవే వెర్బులు అదే ఆర్డర్లో ఉంటాయి, ఏమీ మారవు. పైన ఉత్తమ పురుషం కనుక అక్కడ పఠామి అని వస్తాయి, ఇక్కడ పఠసి అని వస్తుంది. ఆ తేడా తెలియడం కోసం ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ చేయించాడు. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు. తర్వాత వర్తమాన కాలే మధ్యమ పురుషే క్రియాపదాని. సో ఇదే కదా ఇప్పుడు మనం చూసాము, ఇది కూడా చేయొచ్చును. తర్వాత వర్తమాన కాలే ప్రథమ పురుషే క్రియాపదాని. ప్రథమ పురుషం అసలు మనం మొదలుపెట్టింది దీంతో. పఠతి, పఠతః, పఠంతి. చలతి, చలతః, చలంతి. జ్వలతి, జ్వలతః, జ్వలంతి. ఇక్కడ అటంతి అని ఉంది కనుక అటతి, అటతః, అటంతి. అలాగే వృక్షః ఫలతి. ఇక్కడ వృక్షః ఫలతి అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి, పుల్లింగ శబ్దం కనుక వృక్షః, వృక్షౌ, వృక్షాః, వృక్షౌ ఫలతః, వృక్షాః
ఫలంతి. ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు రాసేయగలుగుతారు. ఇక్కడ ఆ, ఒక్క డౌట్ అండి. ఉమ్, ఇప్పుడు 11th చూడండి, ఇందులో 65 ఎక్సర్సైజ్. ఓకే. అబ్బో అన్ని చేసేసావు అప్పుడే. అగ్రజాహ పృచ్ఛంతి, ఏంటి అగ్రజాహ ఇక్కడ పృచ్ఛంతి అన్నారు కదా. ఉమ్, ఇప్పుడు ఇందులో ఉమ్, అగ్రజః అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏషః, ఏతౌ, ఏతే అగ్రజాః అని వస్తుంది కదా. అలాగే ఏషా, ఏతే, ఏతాః అగ్రజాః. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఇది పుల్లింగమా స్త్రీలింగమా ఎలా తెలుస్తుంది? ఇది అగ్రజ అయినా అనుజ అయినా సందర్భాన్ని బట్టి తెలియడమే, అంతే. అది సందర్భాన్ని బట్టి అర్థం సందర్భాన్ని చేసుకోవాల్సిందే, అంతే. ఓకే. సందర్భాన్ని బట్టి అంటే అర్థం ఇప్పుడు చేసుకోవాల్సిందే. ఈ కేసులో ఇక్కడ అగ్రజ పృచ్ఛతి, అగ్రజే పృచ్ఛతః, లేకపోతే అగ్రజః పృచ్ఛతి, ఇప్పుడు ఇక్కడ అగ్రజౌ అగ్రజాః పృచ్ఛతః. పృచ్ఛంతిని, అది కరెక్ట్, యు ఆర్ రైట్. అగ్రజాః పృచ్ఛంతిని అగ్రజః పృచ్ఛతి అంటే పుల్లింగం తీసుకున్నావు. అగ్రజౌ పృచ్ఛతః అంతేనా? పృచ్ఛతః, పృచ్ఛతః. పృచ్ఛతః. అగ్రజాః లేకపోతే అగ్రజ, సెకండ్ యు ఆర్ రైట్. అగ్రజ రెండు కరెక్టే పృచ్ఛతి. అవుతాయి కదా. రెండు కరెక్టే, ఆఫ్ కోర్స్, రెండు కరెక్ట్. అగ్రజ పృచ్ఛతి, అగ్రజే పృచ్ఛతః, అగ్రజాః వెర్బ్ పృచ్ఛంతి. మారదండి అది. తర్వాత వర్తమానకాలే త్రిషు పురుషేషు క్రియాపదాని. ఇక్కడ మీకు మధ్యమ పురుషే వర్తమానకాలే, ఉత్తమ పురుషే వర్తమానకాలే, మధ్యమ పురుషే వర్తమానకాలే, ప్రథమ పురుషే పైన 63, 64, 65 ఎక్సర్సైజులు మనం చూసాం. 66 లో ఏం చేశాడు? వర్తమానకాలే త్రిషు పురుషేషు క్రియాపదాని అంటే వర్తమాన కాలంలో త్రిషు పురుషేషు అంటే ఇన్ ఆల్ ది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుషే క్రియాపదాని అని. ఇక్కడ సహ పశ్యతి, తౌ పశ్యతః, తే పశ్యంతి, ఇక్కడ ఏతో తిష్టతః. ఇంకా దీన్ని కూడా మీరు ఆలోచించి రాసేస్తే, ఇది కూడా ఆల్రెడీ మనం నిన్న తీసుకున్న బ్రీఫ్ కాంప్రహెన్సివ్ లెక్చర్ లోనే ఇవన్నీ వచ్చేసి ఉంటాయి మీకు. అక్కడ చూసుకుని కూడా మీరు డౌట్లు ఉంటే కొంచెం చూసుకుని చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్సర్సైజులు కానీ తప్పకుండా చేస్తూ ఉండండి. ఎక్సర్సైజులు చేయకపోతే మాత్రం మనకి రాదు, ఫ్లో రాదు, అర్థం అవుతుంది.